డీటెయిల్స్ చూద్దాం. రైతులు భూసారం పెంచుకుని అధిక దిగుబడులు సాధించేందుకు 50% సబ్సిడీపై జీలుగా జనుము విత్తనాలు పంపిణీ చేస్తున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్ తెలిపారు. రుద్రారం గ్రామంలో జీలుగా జనుము పంటలను పరిశీలించిన ఆయన జిల్లాలో 4000 క్వింటాళ్ల జీలుగా 3000 క్వింటాళ్ల జనుము విత్తనాలు పంపిణీ చేసినట్లు చెప్పారు. పంటను 45 రోజుల తర్వాత భూమిలో కలిపి దున్నితే నేల సారం పెరుగుతుందని, పంట అవశేషాలను కాల్చితే 5,000 నుంచి 25,000 వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. నా పేరు దేవకుమార్, జిల్లా వ్యవసాయ అధికారి. అయితే మనకి వర్షాకాలం స్టార్ట్ అవుతుంది. రైతులందరూ వానాకాలం పంటకి సన్నద్ధం అవుతున్నారు. ఇందులో భాగంగా మనకి వ్యవసాయ శాఖ నుంచి రైతులకి వాళ్ళ భూసారం పెంచుకోవాలి అనే ఉద్దేశంతో మనము 50% రాయితీపై జీలుగా జనుము ఇవ్వడం జరుగుతుంది. అయితే జిల్లా వ్యాప్తంగా మనకి జీలుగా 4,000 క్వింటాళ్ళు, అలాగే జనుము 3,000 క్వింటాల్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అయితే శంకరంపేట ఆర్ రుద్రారం గ్రామంలో జీలుగా వేసిన రైతు పంట పొలాలు చూడటం జరిగింది.